దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 13 నవంబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 317వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన యెహెజ్కేలు గ్రంథము 4, 5, 6 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 23వ వచనం వరకు. మొదటిగా పాత నిబంధన యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసుకుని వచ్చి నీ ముందర ఉంచుకుని యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద రాయము. మరియు అది ముట్టడి వేయబడినట్లును, దాని ఎదుట బురుజులను కట్టినట్లును, దిబ్బ వేసినట్లును, దాని చుట్టూనున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములు ఉన్నట్లును నీవు రాయము. మరియు ఇనుప రేకు ఒకటి తెచ్చి నీకును పట్టణమునకును మధ్య ఇనుప గోడగా దానిని నిలువబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణము మీద ఉంచుకొనుము. పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును, నీవు దానిని ముట్టడి వేయువాడవుగా ఉండువు. ఇది ఇశ్రాయేలీయులకు సూచనగా ఉండును. మరియు నీ ఎడమ ప్రక్కన పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలెను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువు, అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించినట్లుగా వారు దోషం చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. ఆ దినములు గడిచిన తరువాత కుడి ప్రక్కన పండుకొని ఉండి 40 దినములు యూదా వారి దోషమును భరింపవలెను. సంవత్సరం ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఇలాగూ నీ ఉండగా యెరూషలేము ముట్టడి వేయబడినట్లు తేరి చూచుచు చొక్కాయిని తీసివేసిన బాహువు చాపి దానిని గూర్చి ప్రకటింపవలెను. పట్టణము ముట్టడి వేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కన తిరగక అదే పాటున ఉండునట్లు నిన్ను కట్లతో బంధింతును. మరియు నీవు గోధుమలను, యవలను, కాయధాన్యములను, చోళ్ళను, సజ్జలను, తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ ప్రక్క మీద పండుకున్న దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను. 390 దినములు నీవు ఇలాగున భోజనం చేయుచు రావలెను. నీవు తూనిక ప్రకారము అనగా దినం ఒకటింటికి 20 తులముల ఎత్తు చొప్పున భుజింపవలెను. వేలకు తినవలెను. నీళ్లు కొల ప్రకారము అరపడి చొప్పున ప్రతిదినము త్రాగవలెను. వేలకు త్రాగవలెను. యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను. నేను వారిని తోలివేయు జనములలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చాను. అందుకు అయ్యో ప్రభువా యెహోవా, నేనెన్నడనూ అపవిత్రత నొందిన వాడను కానే, బాల్యము నుండి నేటి వరకును చచ్చిన దానినైనను మృగములు చీల్చిన దానినైనను నేను తినిన వాడను కానే, నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడూనూ పడలేదే అని నేననగా ఆయన చూడము, మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి ఉన్నాను. దీనితో నీవు నీ భోజనం సిద్ధపరచుకొనుమని సెలవిచ్చి, నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టె అను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు. నీళ్లు కొల చొప్పున త్రాగుచు విస్మయం పొందుదురు. అన్నపానములు లేకపోయినందున వారు శ్రమ నొంది విభ్రాంతి పడి ఒకరినొకడు చూచుచు తాము కలుగజేసుకొనిన దోషము వలన నశించిపోవుదురు. యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయము. మరియు నరపుత్రుడా, నీవు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకుని నీ తలను గడ్డమును క్షౌరం చేసుకుని త్రాసు తీసుకుని ఆ వెంట్రుకలను తూచి భాగములు చేయము. పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి 3వ భాగమును కాల్చి 2వ భాగమును తీసి ఖడ్గము చేత హతము చేయు రీతిగా దానిని చుట్టూ విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిము. నేను ఖడ్గము దూసి వాటిని తరుముదును. అయితే వాటిలో కొన్నిటిని తీసుకుని నీ చెంగును కట్టుకొనుము. పిమ్మట వాటిలో కొన్నిటిని మరలా తీసి అగ్నిలో వేసి కాల్చుము. దాని నుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వారిని అందరినీ తగలబెట్టును. మరియు ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చాను, ఇది యెరూషలేమే గదా, అన్యజనుల మధ్య నేను దానిని ఉంచితిని. దాని చుట్టూ రాజ్యములు ఉన్నవి. అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను కట్టడలను త్రోసివేసి
తమ చుట్టూనున్న అన్యజనుల కంటేను దేశస్థుల కంటేను మరి అధికంగా దుర్మార్గులైరి. కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నుండువారై మీ చుట్టూనున్న అన్యజనులకు కలిగియున్న విధులనైనను అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశస్థుల కంటే మరి అధికముగా కఠిన హృదయులు అయితిరి. కావున ప్రభువైన యెహోవానగు నేను నీకు విరోధినైతిని. అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును. నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చెయ్యని కార్యమును ఇక మీదట నేను చెయ్యబూనుకొనని కార్యమును నీ మధ్య జరిగింతును. కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు, కుమారులు తమ తండ్రులను భక్షింతురు. ఈ ప్రకారం నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశలో చెదరగొట్టుదును. నీ హేయ దేవతలన్నిటినీ పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచితివి గనుక కరుణాదృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపజేసేదనని నా జీవముతోడు ప్రమాణం చేయుచున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కరువు వచ్చి ఉండగా నీలో 3 భాగము తెగులు చేత మరణమవును, 3వ భాగము ఖడ్గము చేత నీ చుట్టూ కూలును. నేను కత్తి దూసి మిగిలిన భాగమును నలుదిశలో చెదరగొట్టి తరుముదును. నా కోపము తీరును, వారి మీద నా ఉగ్రత తీర్చుకుని నన్ను ఓదార్చుకొందును. నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకుని కాలమున యెహోవానైన నేను ఆసక్తి గలవాడనై అలాగు సెలవిచ్చుతునని వారు తెలుసుకొందురు. అలాగు నీ చుట్టూనున్న అన్యజనులలో నిన్ను చూచు వారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును. కావున నీ పోషణాధారం తీసివేసి నీ మీదికి నేను మహాక్షామము రప్పించి నీ వారు క్షయమగునట్లుగా వారిని క్షయపరచు మహాక్షామమును పంపించి కోపము చేతను క్రోధము చేతను కఠినమైన గద్దింపుల చేతను నేను నిన్ను శిక్షింపగా నీ చుట్టూనున్న అన్యజనులకు నీవు నిందకును ఎగతాళికిని హెచ్చరికకును విస్మయమునకును ఆస్పదముగా ఉందువు. యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఈ ప్రకారము నేను నీ మీదికి క్షామమును దుష్టమృగములను పంపుదును. అవి నీకు పుత్రహీనత కలుగజేయును, తెగులును ప్రాణహానియు నీకు కలుగును, మరియు నీ మీదికి ఖడ్గమును రప్పించదను. యెహోవానగు నేనే ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాను. యెహెజ్కేలు గ్రంథము 6వ అధ్యాయము. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల పర్వతముల తట్టు చూచి వాటి విషయమై ఈ మాటలు ప్రకటించుము. ఇశ్రాయేలీయుల పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను నిజముగా మీ మీదికి ఖడ్గమును రప్పించి మీ ఉన్నత స్థలములను నాశనం చేసేదను. మీ బలిపీఠములు పాడైపోవును, సూర్యదేవతకు నిలిపిన స్తంభములు చిన్నాభిన్నములవును. మీ బొమ్మల ఎదుట మీ జనులను నేను హతం చేసేదను. ఇశ్రాయేలీయుల కళేబరములను వారి బొమ్మల ఎదుట పడవేసి మీ ఎముకలను మీ బలిపీఠముల చుట్టూ పారవేయదను. నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు మీ బలిపీఠములు విడువబడి పాడైపోవును, మీ విగ్రహములు చిన్నాభిన్నములగును. సూర్యదేవతకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును, మీ పనులు నాశనమగును. మీ నివాస స్థలములన్నిటిలోనున్న మీ పట్టణములు పాడైపోవును, మీ ఉన్నత స్థలములు విడవబడును, మీ జనులు హతులై కూలుదురు. అయినను మీరు ఆయా దేశములలో చెదరిపోవునప్పుడు ఖడ్గమును తప్పించుకొని కొందరిని నేను మీలో శేషముగా అన్యజనుల మధ్య ఉండనిచ్చెదను. మరియు నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతుకమైన వ్యభిచార మనస్సును, విగ్రహములను అనుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు తిరుగు చేయగా చెరపట్టబడిన వారై శేషించిన వారు అన్యజనుల మధ్య నన్ను జ్ఞాపకం చేసుకుని తాము అనుసరించిన హేయ కృత్యములన్నిటిని బట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమను తామే అసహ్యించుకొనుచు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఈ కీడు వారికి చేసేదని నేను చెప్పిన మాట వ్యర్థము కాదు. ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, నీ చేతులు చరిచి నేల తన్ని ఇశ్రాయేలీయుల దుష్టమైన హేయ కృత్యములను బట్టి అయ్యో అని అంగలార్చుము. ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను వారు కూలుదురు. దూరమున ఉన్నవారు తెగులు చేత చత్తురు, దగ్గరన ఉన్నవారు ఖడ్గము చేత కూలుదురు. శేషించి ముట్టడి వేయబడిన వారు క్షామము చేత చత్తురు. ఈ ప్రకారం నేను వారి మీద నా క్రోధం తీర్చుకొందును. తమ విగ్రహముల మధ్యను తాము కట్టిన బలిపీఠముల చుట్టూను
ఎత్తైన కొండలన్నిటి మీదను, సకల పర్వతముల నడి కొప్పుల మీదను, పచ్చని చెట్లన్నిటి క్రిందను, పుష్టిపారిన మస్తకి వృక్షములన్నిటి కిందను తమ విగ్రహములన్నిటికీ పరిమళ ధూపం వేసిన చోటులన్నిటిలోనూ పడి వారి జనులు హతులై ఉండు కాలమున నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. నేను వారికి విరోధునై వారు నివసించు స్థలములన్నిటిలో వారి దేశమును దిబ్లాతు అరణ్యము కంటే మరిన్ని నిర్జనముగాను పాడుగాను చేయగా నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. క్రొత్త నిబంధన అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 23 వచనాలు. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువులు నిజస్వరూపం గలది కాదు. గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. అలాగు చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకొచ్చుచున్నవి. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకిష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చెయ్యబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూనూ ఉండదు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఎప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకొందము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్.